ఫ్లై యాష్ బూడిదపైన ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపాలిటీలో పోరాటం షురూ అయింది. బూడిద కాలుష్యంపై గ్రామస్తులు ఉద్యమ సమర శంఖారావం పూరించారు. వేలాదిగా ప్రజలు రావడంతో పోలీసులు ముందస్తు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇబ్రహీంపట్నం ఎన్టీటీపీఎస్ పాతగేట్ నుండి విద్యార్థులతో మానవహారం అనంతరం ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్టీటీపీఎస్ నుండి విడుదలయ్యే బూడిద రవాణా ద్వారా ఇబ్రహీంపట్నం, కొండపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో 12 గ్రామాల ప్రజలు కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీటీపీఎస్ యాజమాన్యం నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తుందని మండిపడ్డారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని ఆచరణలో పెట్టలేదన్నారు. కాలుష్యం దాటికి అనారోగ్యం పాలవుతున్న ప్రజలకు మెడికల్ క్యాంపులు నిర్వహించాలని కోరారు. కాలుష్య కోరల్లో చిక్కుకున్న గ్రామాల్లో పర్యావరణాన్ని కాపాడడానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎంవీఆర్ కళ్యాణ మండపం వేదికగా ఈరోజు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించి కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. వారం రోజుల్లో చర్యలు తీసుకోకపోతే ప్రజా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రజలు చెబుతున్నారు. సంతోషంగా ఉందండి. మరి కాలుష్యం గురించి మరి మీతో చెప్పాలంటే మనం తినే అన్నం నుంచి, వేసుకునే కూర నుంచి, అలాగే మనం తాగే మంచినీళ్ళలో కూడా ఈ కలుషితమైన ఏదైతే ఉందో బూడిద చేరి ఎంతో మరి కిడ్నీ సమస్యలు కానీ, ఊపిరితిత్తుల సమస్యలు కానీ, మరి పశువులకైతే మరి గర్భ సంబంధించిన ఈ వ్యాధులు కూడా రావడం జరుగుతుంది. ఇది ఇప్పటి వరకు అయితే మనం